హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగుండాలి. ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయాలి. కాబట్టి జోక్స్ పార్ట్ ఈ వీడియో ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఆ పని అయితే ఈరోజు ఫుల్ఫిల్ అయ్యింది. ఇంక లేట్ చేయకుండా చెప్పేస్తాను. విచ్ ఈజ్ ఆల్ అబౌట్ మై హెయిర్ కట్ అనమాట. నేను నా బీఫామ్ జాయిన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను హెయిర్ కట్ చేయించుకుందామని. అప్పుడైతే అవ్వలేదు, ఓకే లైట్లే, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అని వదిలేసాను. నెక్స్ట్ మళ్ళీ మా అన్నయ్య మ్యారేజ్కి కట్ చేయించుకుందాం అనుకున్నాను, అప్పుడు కూడా అవ్వలేదు. అలా నేను అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంది. ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్. నేను హెయిర్ కట్ చేయించుకుంటున్నాను. ఇది ఎక్కడో కాదండి, కాకినాడలోనే బ్లోజమ్స్ బ్యూటీ పార్లర్ అని, ఒంటిమావిడి జంక్షన్ నియర్ గాంధీనగర్, కాకినాడ అనమాట. మీకు ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంటుంది. వీళ్ళ స్టాఫ్ మెంబర్స్ కస్టమర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ అయితే నాకు హెయిర్ వాష్ చేశారు. నా మైండ్లో చాలా రన్ అయ్యాయి. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేయించుకుంటున్నాను కదా, బాగుంటుందా, ఆ హెయిర్ కట్ నా ఫేస్కి సెట్ అవుతుందా, ఇట్లా చాలా రన్ అయ్యాయి నా మైండ్లో. బట్ ఓకే, ట్రై చేద్దామని లేయర్ కట్ అయితే చేయించుకుంటున్నాను. చాలామందికి అయితే హెయిర్ కట్ చేయించుకోవాలనుకుంటారు, కానీ ఏ స్టైల్లో కట్ చేయించుకోవాలో తెలీదు. ఎవరైనా హెయిర్ కట్ చేయించుకున్నప్పుడు చూసి అది బాగుంది, నేను కూడా అలా కట్ చేయించుకుంటాను అని చాలామంది అంటారు కదండి. సో అందరికీ అలా సెట్ కాదు. హెయిర్ కట్ డిపెండ్స్ అపాన్ ఫేస్ షేప్ అన్నమాట. కొందరికి ఫేస్ షేప్ని బట్టి వాళ్ళు హెయిర్ కట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో అలా అన్నీ చూసుకుని మనం కట్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మన ఫేస్లో కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది మెయిన్ హెయిర్ కదా. సో హెయిర్ బాగుంటేనే మన ఫేస్ కూడా బాగుంటుంది. సో నేనైతే లేయర్ కట్ చేయించుకుంటున్నాను. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి గైస్. ఫైనల్లీ నా హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది నా హెయిర్ కట్. మీలో ఎవరికైనా నచ్చిందంటే కామెంట్ చేయండి.
నెక్స్ట్ అయితే యతి రెస్టారెంట్కి వచ్చి లంచ్ అయితే తినేసాము. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జూడియోకి వెళ్ళి షాపింగ్ చేసి అండ్ నెక్స్ట్ SRMT మాల్కి కూడా వెళ్ళాము. సో అంతే గైస్, ఈ వీడియో అయితే అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Kitty Lifestyles and Vlogs. Until then, bye subscribers.